TV21 ద బెటర్ చాయిస్ నాన్ వెజ్ రెసిపీస్. ఇవాళ నేను నాన్ వెజ్ రెసిపీస్ లో ఏం చూపించబోతున్నానో తెలుసా అండి? స్టీమ్ రోస్ట్ చికెన్ అండి. నా స్టైల్ అలాగే ప్లస్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేస్తారు, ప్లస్ దానికి నేను ఏమేమి యాడ్ చేస్తాను, ఏంటి నా స్టైల్లో నేను ఎలా చేయబోతున్నాను అనేది మీకు ఇవాళ చేసి చూపిస్తానండి. అయితే చాలా మంది మనకు తెలుసు కదండి, పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి, బయట రెస్టారెంట్ లో ఫుడ్ అంటే మనం చాలా ఇష్టపడుతూ ఉంటాం కదా. అయితే ఇవాళ రోస్టెడ్ ప్లస్ స్టీమ్ చికెన్ అన్నమాట. స్టీమ్ రోస్టెడ్ చికెన్ తయారు చేసేద్దామా? ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి. ఓకే, ముందుగా చెప్పాల్సింది ఏంటి అంటే, ఇదిగోండి నేను చికెన్ 3 పీసెస్ తీసుకున్నాను అనమాట. ఇలా పెద్దగా ఉన్నాయి. ఇది చికెన్ జాయింట్, ఓకే కదండి, చికెన్ జాయింట్. ఇది ఒక బ్రెస్ట్ పీస్ అనమాట. ఇలాగ పెద్దగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఇది ఇంకొక పీస్. ఈ 3 పీసుల్ని నేను చేయబోతున్నాను అనమాట. ముందుగా చికెన్ ని నీట్ గా కడిగేసి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా మసాలాకు కావలసినవన్నీ కూడా సిద్ధం చేసుకున్నా, కొంచెం కొంచెంగా సిద్ధం చేసుకున్నాను. వీడియో చేస్తూ చేస్తూ నేను అసలు ఏం తయారు చేసుకున్నాను, ఏంటి, ఎలా అనేది నేను చెప్పేస్తాను. ఓకేనా అండి? ఓకే అండి, ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇదిగోండి ఇలా చికెన్ కడిగి కట్ చేసి పెట్టుకున్నాం కదండి. శుభ్రంగా నీట్ గా కడిగేసాను. కొంచెం సాల్ట్ వేసి కూడా కడిగాను అనమాట. ఇప్పుడు ఈ చికెన్ ని ఒక ఫ్రెష్ క్లాత్ అండి, ఫ్రెష్ క్లాత్ తీసుకొని, వాష్ చేసిన క్లాత్ తీసుకొని కొంచెం ఇలాగా, ఓకేనా అండి, అంటే ఇందులో తడి పోవటానికి ఇలా కాస్త ఇలా అనేసి, అంటే తుడిచి కాస్త ఇలా ప్రెస్ చేసి పక్కన పెడతాను. ఎందుకంటే దీనివల్ల ఏమవుతుందంటే దీని మీద ఉన్న వాటర్ అనేది వెళ్ళిపోతుంది. కొంచెం మనకి ఏంటంటే, ఇప్పుడు మనం ఫస్ట్ కొంచెం ఆయిల్లో రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే కదా, ఫస్ట్ ఏమో ఆయిల్లో రోస్ట్ చేస్తాను, ఆ తర్వాత ఏమో నేను స్టీమ్ చేస్తాను. ఆ తర్వాత చూద్దాం నా స్టైల్లో ఏం చేద్దాం అనే దాన్ని బట్టి అప్పుడు ఇది ఎలా కుక్ అయింది అనేది చూసి నెక్స్ట్ ఏం చేద్దామని ఆలోచిస్తాను. ఓకే కదా, ఇలా అయితే నేను క్లాత్తో తుడిచిపెట్టుకుంటున్నాను, అంటే తడి లేకుండా ఉండడానికి. ఆయిల్లో మనం వేసేటప్పుడు ఎక్కువ తడి ఉంటే ఆయిల్ ఎగురుతూ ఉంటుంది కదండి, అలా లేకుండా ఉండడానికి నీట్గా తుడుచుకుంటున్నాను. ఇలా ఓకే, ముందుగా స్టవ్ వెలిగించి బాండ్లు పెట్టుకున్నాను. ఇది తెలుసు కదండి, చాలా మందికి తెలుసు, నేను వెస్టీజ్ కుకింగ్ ఆయిలే యూజ్ చేస్తాను. వెస్టీజ్ కుకింగ్ ఆయిల్ అండి, మనకు మార్కెట్లో దొరికే కుకింగ్ ఆయిల్స్ కంటే ఈ వెస్టీజ్ కుకింగ్ ఆయిల్ తక్కువ ధరకు దొరుకుతుందండి. దయచేసి అర్థం చేసుకోండి. చాలా మంది కాల్ చేస్తున్నారు కుకింగ్ ఆయిల్ కావాలి అని, బట్ రేట్ ఎక్కువ అనుకుంటున్నారు. కాదండి, బయట కుకింగ్ ఆయిల్ మనం 6 లీటర్స్ 5 లీటర్స్ పర్ మంత్ యూజ్ చేస్తే ఇది 2 లీటర్స్ లేదా 3 లీటర్స్ సరిపోతుందండి. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, ఇది చిక్కగా ఉంటుంది, కొంచెం వేస్తే సరిపోతుందండి. బట్ డీప్ ఫ్రైలు చేయాలంటే మాత్రం మనం బాండ్లీ నింపుతాము, లేదంటే సగానికి వేస్తాము, అలా వేసుకోవాల్సిందే. ఓకే కదా, ఇప్పుడు నేను దగ్గరికి కూడా చూపిస్తాను ఎంత ఆయిల్ వేసాను అనేది. ఆయిల్ అయితే వేసేసుకున్నాను. చూసారా, ఈ మేరకు కుకింగ్ ఆయిల్ వేసుకున్నాను అనమాట నేను. మరీ అయితే బాండ్లీ అయితే నింపలేదు, ఆ మేరకు వేసుకున్నాను, సరిపోతుంది. మరీ హై ఫ్లేమ్లో అయితే కుక్ చేయట్లేదు, నార్మల్ ఫ్లేమ్ అండి. కొంచెం తక్కువ మంట మీదే మనము చికెన్ని కుక్ చేస్తాం అనమాట. అయితే బయట కుకింగ్ ఆయిల్స్కి వెస్టీజ్ కుకింగ్ ఆయిల్స్కి మెయిన్ తేడా ఏంటంటేనండి, బయట కుకింగ్ ఆయిల్స్ మీరు ఫ్లేమ్ పెట్టంగానే వెంటనే ఎక్కువ వేడైపోతుంది అనమాట, త్వరగా హీట్ అనేది వచ్చేస్తుంది ఆయిల్. వెస్టీజ్ కుకింగ్ ఆయిల్ టైం పడుతుందండి, వెంటనే ఇమ్మీడియట్గా వేడెక్కిపోదు. స్మోక్ పాయింట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట, కాబట్టి మనకు నిదానంగా వేడవుతుంది. యూస్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఉంటే కనుక మీరు కామెంట్స్ తెలియచేయండి నాకు. అదర్ టీమ్స్ వాళ్ళు కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు కుకింగ్ ఆయిల్స్ యూస్ చేస్తుంటే కామెంట్స్ పెట్టండి, తెలుస్తుంది కదా అందరికీ కూడా. స్మోక్ పాయింట్ ఎక్కువ ఉంటుందండి, ఓకే కదా. ఆయిల్ వేడవటానికి టైం తీసుకుంటుంది. స్మోక్ పాయింట్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది అనమాట.
చికెన్ని నేను క్లాత్ పెట్టి ఆ తడి లేకుండా కొంచెం తుడిచి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు చూసారా చికెన్ జాయింట్ని ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. చికెన్ జాయింట్ని వేసానండి. నేను వేసి కొద్దిగా టర్న్ చేసుకుంటున్నాను. ఫ్లిప్ చేసి చూపిస్తాను. ఇలా రోస్ట్ చేసుకుంటున్నాను అనమాట ముందుగా. చూసారా ఇది ప్లెయిన్ చికెన్ అండి. మనం ప్లెయిన్ చికెన్ని కొంచెంగా రోస్ట్ చేసుకుంటున్నాం అనమాట. 2 సైడ్స్ కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి. తీసుకున్న ఈ 3 పీసులు కూడా ఆయిల్లో ఫస్ట్ అలా రోస్ట్ చేసుకొని పక్కకు తీసుకున్న తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారా ఒక 2-3 నిమిషాలు ఆయిల్లో కుక్ చేశాను అనమాట. ప్లేట్లోకి తీసేస్తున్నాను. నెక్స్ట్ మరొక పీసు. ఈ 3 పీసులు కూడా ఆయిల్లో రోస్ట్ అవుతున్నాయి కదా. అయితే ఇది రోస్ట్ అయ్యే లోపల మనకి ఇంకా కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ టైంలో మనం ఏం చేయాలంటే పైన ఇప్పుడు టాపింగ్కి కావాల్సిన పేస్ట్ని తయారు చేసుకోవడానికి ఈ టైం మనము యూస్ చేసుకోవచ్చు అనమాట. రోస్ట్ అయ్యేలోపు నేనేం చేశానంటే ఇదిగోండి కనిపిస్తుంది కదా, అల్లము వెల్లుల్లి కొంచెం కొత్తిమీర కలిపి ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. ఇదిగో కనిపిస్తుంది అనుకుంటున్నాను, చూడండి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. కొంచెం పెరుగు అండి, కర్డ్ తీసుకున్నాను. ఇప్పుడు మనం కావాల్సిన మసాలాలన్నీ కలిపేసి పెట్టుకుందాం. ఇప్పటి వరకు ఏమీ వేయలేదండి, ఓన్లీ ప్లెయిన్ కడిగిన చికెన్ని మనం ఆయిల్లో రోస్ట్ చేసుకుంటున్నాం ఫస్ట్. ఇప్పుడు నేను ఇదే ప్లేట్ ఉంది కదండి, ఈ ప్లేట్లోనే మసాలాలన్నీ కలిపేసుకుంటాను, చూపిస్తాను మీకు. నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లము వెల్లుల్లి కొత్తిమీర మిక్స్ని దీంట్లో వేసేస్తున్నాను ప్లేట్లో. ఒక 2 నుంచి 3 చెంచాల పెరుగు తీసుకుంటున్నాను. త్రీ స్పూన్స్ తీసుకున్నాను. కారం అండి మనం మన ఇష్టం, తక్కువ కారం తింటామంటే తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ అంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ వేస్తున్నాను. 1 స్పూన్ సరిపోదేమో, 2 స్పూన్స్ వేస్తున్నాను కారము. ఇంకా యాజ్ యూజువల్ మనకి ధనియాల పొడి లేనిది మనం చికెన్ వండుకోం కదా, ధనియాల పొడి కూడా ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. పసుపు అండి, సాల్ట్ చూసుకొని వేసుకోండి. ఇది వచ్చి చికెన్ 65 మసాలా అండి. ఈ మసాలా గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఇది మా అక్క నాకు పంపించారండి. అక్క చెన్నైలో ఉంటారు. నా కోసమని నాకు ఈ మసాలాలు అంటే చాలా ఇష్టం, మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీంతో చికెన్ 65 వేస్తే కనుక. కాబట్టి మొన్న రీసెంట్గా మా బావగారు వచ్చినప్పుడు నాకు తెచ్చారనమాట. మా అక్కగారు పంపించారు మసాలాలు, వాడుకుంటున్నాం మేము. చికెన్ మసాలా వేసేసాను దీంట్లోకి. ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. ఒకవేళ మీకు దొరకకపోవచ్చు కదా, ఇది నాకు తమిళనాడు నుంచి మా అక్క పంపించింది. మీరు మామూలు చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు, లేదా బయట దొరికే చికెన్ 65 మసాలా మీరు యూస్ చేయాలన్నా కూడా యూస్ చేయొచ్చు. అలాగే నేను ఇందులోకి కొంచెంగా గరం మసాలా వేస్తున్నాను. ఇప్పుడు ఇంకొక పీస్ మిగిలింది. ఈ పీస్లో వాటర్ ఉంది, కొంచెం తుడిచి అలా పెట్టినా కూడా మనం కొంచెంసేపు పెట్టేసరికి వాటర్ వచ్చేస్తుందండి చికెన్లో నుంచి. వాటర్ ఉంటే మనకి ఏంటంటే ఆయిల్ ఎగురుతుంది కాస్త.
ఇప్పుడు చూసారా, ఇందులో మసాలాలు అన్నీ వేసుకున్నాను నేను. ఈ ప్లేట్లోనే అన్ని మసాలాలు వేసుకున్నాను. పెరుగు కూడా వేసేసాను. నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఇదిగోండి, ఇది పెద్ద నిమ్మకాయ అన్నమాట. హాఫ్ వేస్తున్నాను. గింజలు తీసేసి వేసుకోండి. గింజలు పడితే చేదు వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి, గిన్నెలోకి తీసుకున్నాను కదా, నేను వేసేస్తున్నా. చెయ్యి అడ్డు పెట్టుకొని నిమ్మరసం వేసేసాను. చూసారా, చేత్తోనే కలిపేస్తాను. స్పూన్లతో కలపచ్చు కానివ్వండి, మనం చేత్తో కలిపితే ఇంకా బాగా కలుస్తాయి అన్నమాట మసాలాలు. చూసారా, దీంట్లోకి కొంచెం ఫుడ్ కలర్ వేస్తే బాగుంటుంది. చివర్లో కూడా వేసుకోవచ్చు ఫుడ్ కలరు. కొంచెంగా ఫుడ్ కలర్ ఓకే కదా. చికెన్ని కొంచెం ఫ్లిప్ చేసుకోవాలి. తిప్పేసుకుంటే రెండో వైపు కూడా కొంచెం వేగుతుంది. తక్కువ మంట మీదే చికెన్ని నేను రోస్ట్ చేస్తున్నాను. ఇదిగోండి, ఫుడ్ కలర్ కూడా వేసిన తర్వాత కొంచెం కలర్ఫుల్గా తయారైంది. అసలు నీళ్లు వేయాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను నేనైతే. ఇంకా దీంట్లోకి వేయాల్సినవన్నీ ఆల్మోస్ట్ వేసేసానండి. అయితే దీంట్లోకి ఏంటంటే చాట్ మసాలా వేస్తారు. నా దగ్గర ప్రజెంట్ అవైలబుల్ లేదు కాబట్టి వేయట్లేదు. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను ఇంకొంచెం నిమ్మరసం పూర్తిగా పిండలేదు, ఇందాక కొంచెమే పిండాను. ఇప్పుడు చూడండి, మసాలాలోకి నిమ్మరసం పిండుతున్నాను. ఒక హాఫ్ నిమ్మరసం. ఓకే, సరిపోతుంది. చూసారా, మూడో పీస్ కూడా వేగుతోంది, రోస్ట్ అవుతుంది ఆయిల్లో. ముందుగా మనం ఏం వేసుకోలేదు. ఇదిగోండి, చూసారా, ఈ రెండు కూడా రోస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఇంకొంచెం రోస్ట్ అయితే తీసేస్తాను. ఇదిగోండి, చూడండి, మూడో చికెన్ పీస్ కూడా కుక్ అయిపోయింది. ప్లేట్లోకి తీసేస్తున్నాను. స్టవ్ ఆపేసాను. ఓకే కదా. చూసారా, చికెన్ పీస్లు ఆయిల్లో రోస్ట్ చేశాను. ఇంతవరకు ఏం పెట్టలేదు. ఓకే కదా, మసాలాలు ఏమీ పెట్టలేదు. ఇప్పుడు మసాలా పెడతాను. చూసారా, ఈ ప్లేట్లో నేను మసాలాలు రెడీ చేసి పెట్టుకున్నాను కదండి. అలాగే మరొక ప్లేట్లో చికెన్ ఉంది. ఇప్పుడు వీటికి మసాలా పెట్టేసుకుంటాను. ఈ పీస్ అయితే కాలుతోంది. ఇలాగా మసాలా బాగా పట్టేటట్టు పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, మనం ఇలా పెట్టేసి మసాలాలో ఇలా బాగా పట్టించేద్దాం. సరే, ఇలా బాగా మనం చేసుకున్న ఈ కట్స్ మధ్యలో కూడా బాగా మసాలాని పట్టించేసి ఇదిగోండి పక్కన పెట్టేసుకున్నాం. ఇది బ్రెస్ట్ పీస్ అన్నమాట. అసలు యాక్చువల్లీ చికెన్ షాప్కి వెళ్ళంగానే సడన్గా గుర్తొచ్చింది నాకు, ఇలా చికెన్ జాయింట్తో చెయ్యాలి అనేసి. అయితే అక్కడ మనకు చికెన్ తీసుకున్నప్పుడు వాళ్ళు అడుగుతారు కదండి, కట్ చేసేటప్పుడు చిన్న పీస్లా ఎలా కట్ చేయాలని. ఇలాగే వదిలేయమన్నాను అనమాట. అలా పెద్ద పెద్ద పీసులు అలాగే తీసేసుకున్నాను. చూసారా, బాగా పట్టించేసాను మసాలాని.
చాలామందికి రెస్టారెంట్ స్టైల్ ఫుడ్ అంటే ఇష్టం కదండి. అయితే రెస్టారెంట్ స్టైల్ ఫుడ్ ఇష్టపడితే ప్రతిసారి రెస్టారెంట్కి వెళ్ళలేం కదా. మరి ఇంట్లోనే ఆ రుచుల్ని మనం తయారు చేసుకోగలిగితే ఎంచక్కా చేసి పెట్టచ్చు పిల్లలకి కదండి. చూసారా, 3 చికెన్ పీసులకి కూడా మసాలా పెట్టేసుకున్నాను. ఈ ఎక్స్ట్రాగా మిగిలిన మసాలా ఉంది కదండి, దీన్ని కూడా దీని మీద వేసేస్తున్నాను. పూర్తిగా వేసేసి పట్టించేసి ఒక అరగంట గంట, యాక్చువల్లీ 2-3 అవర్స్ లేదా 5 అవర్స్ ఇలా మసాలాలో పెట్టి వదిలేయాలండి. అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది. అయితే అంత టైం లేదు, వెంటనే చేసేసుకోవాలి అంటే కూడా మనం ఒక అరగంటలో చేసేసుకోవచ్చు, ఏం పర్లేదు. బట్ మీకు టైం ఉంటే కనుక ఒక 4-5 గంటలు ఉంచేసేయండి, అలాగా చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు నాకు 4-5 గంటలు ఉంచే ఉద్దేశం లేదు, లంచ్ టైం అయిపోతుంది మళ్ళీ, అందుకని చేసేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ మనం కుక్ చేసుకున్నాము, ఇప్పుడు మసాలా పెట్టాము. అయితే ఇలా చేసుకున్న ఈ చికెన్ మీద కాస్త ఒక గంట లేదంటే అరగంట పాటు మూత పెట్టి ఉంచుకుందాం. ఓకే కదా, మూత పెట్టాము, ఒక అరగంట ఆగుదాం. ఓకే, ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అయిందండి. యాక్చువల్లీ ఎక్కువసేపు మనం మసాలా పెట్టి కనుక చికెన్ని అలా ఉంచేస్తే చాలా బాగుంటుంది. బట్ ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి నేను కొంచెం త్వరగా చేస్తున్నాను. మీరైతే కనుక అలా ఉంచండి, 4 గంటలు 5 గంటలు ఉంచి చేసుకుంటే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. నేనేం చేద్దాం అనుకుంటున్నానో చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా, ఈ గిన్నెలో చేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్లీ ఇది బాగా మందపాటి గిన్నె అనమాట. దీంట్లో చాలాసార్లు ఫ్రైడ్ రైస్ చేశాను, చికెన్ చేశాను. సరే, దీంట్లో ఇలాంటి ఒక కుదురు వేసి స్టాండ్ వేసేసి ఇలా పెట్టాను. ఓకే కదా. అయితే దీంట్లో ఏం చేయాలి, పర్ఫెక్ట్ స్టీమ్ రావాలంటే నా దగ్గర ఆప్షన్స్ లేవు, అంత ఆలోచన రాలేదు. బట్ నేనైతే ఇలా ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఇది సరిపోతుందా లేదా ఒకసారి చూడాలి. చికెన్ పీసులు పెట్టి ఒకసారి ట్రై చేస్తాను. నేనైతే ఇలా పెడతాను, ఇందులో వాటర్ వేసుకోవాలి, వేసుకొని చూపిస్తాను చూడండి. నేను ఈ గిన్నెలోకి వాటర్ వేస్తున్నాను, దీంతో ఒక 2 వాటర్ వేస్తున్నా. పెట్టాక నాకు హైట్ సరిపోదేమో, ఇంకొంచెం హైట్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇది మనకు తెలుసు కదండి, మన స్టవ్కి మనం పెట్టే ప్లేట్స్. ఈ ప్లేట్ని ఇలా పెట్టాను. ఓకే, ఇలా చూసారు కదా, ఈ కుదురు పెట్టి ఇది స్టవ్ ప్లేట్స్ కదండి, ఈ 2 ప్లేట్స్ పెట్టాను. ఎందుకంటే నాకు కొంచెం హైట్ రావాలి గిన్నె, మరి ఎందుకంటే మళ్ళీ వాటర్ పైకి అందుతుంది కాబట్టి. ఓకే కదా. ఓకే, దీంట్లోకి మనం, ఇది హోల్స్ గిన్నె అండి, ఈ గిన్నెలోకి నేను పేపర్స్ వేస్తున్నాను. టూ పేపర్స్ దీంట్లో ఇలా 4 పేపర్స్ వేసాను. హోల్ మసాలా అండి, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి ఇవన్నీ వాటర్లో వేస్తున్నాను. ఇది నిమ్మ డొప్ప అండి, ఇది కూడా వేసేసాను. ఇందాక మనము మిక్సీ వేసుకున్నాం కదండి, అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ మిక్సీకి, కొంచెం మిగులుతుంది కదా, ఈ వాటర్ కనుక వేసుకుంటే ఏంటంటే ఫ్లేవర్ వస్తుంది అనమాట. దీంట్లోకి వాటర్ వేస్తున్నాను. ఇదిగోండి, స్టవ్ వెలిగించేసుకున్నాను. ఇప్పుడు గిన్నె పెట్టేసి ఇందులోకి హోల్ మసాలా వేసి, మనం ఇక్కడ కావాల్సిన స్టాండ్ అనేది కొంచెం హైట్ ఉండాలి, పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ మరిగితే అండి ఈ ఫ్లేవర్స్ అన్నీ వస్తాయి అన్నమాట. కాసేపు మూత పెట్టేసి వేడి చేసుకుందాం. చూడండి, ఇది వెల్లుల్లి అనమాట. వెల్లుల్లి చిన్న ముక్కలుగా కట్ చేసి ఒకటి వేస్తున్నాను, ఫ్లేవర్స్ వస్తాయి అన్నమాట, అందుకని. ఇదిగోండి, ఈ హోల్స్ గిన్నెలో పేపర్స్ వేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు నేను ఇదిగోండి మసాలా బాగా పట్టింది, చూసారా, అబ్జర్వ్ చేసుకుంటుందండి. ఇప్పుడు నేను ఈ చికెన్ జాయింట్ని ఇందులో పెడుతున్నాను. ఇదిగోండి, ఈ బ్రెస్ట్ పీస్
ఇంకొక పీస్. ఓకే కదా. ఈ ఎక్స్ట్రాగా మిగిలిన మసాలాను కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ పేపర్ని ఇలా క్లోజ్ చేసుకుందామండి. ఓకే కదా. ఇప్పుడు చూసారా, ఇప్పుడు మంటని తగ్గించుకొని ఈ గిన్నెను మనం ఇందులో పెట్టేద్దాం. ఇలా పెట్టేసుకుందామండి. ఇదిగోండి పేపర్ని కూడా క్లోజ్ చేసాం కదా, హోల్స్ గిన్నెలో పెట్టాను నేనైతే. ఇదిగోండి ఇప్పుడు ఇలా మూతని మూసి ఉంచుతాను. చూసారు కదా, చికెన్ని మనం పెట్టేసాను అనమాట. స్టీమ్కి పెట్టాను. మసాలాలు పెట్టడం అన్నీ చూసారు కదా, ఆయిల్లో రోస్ట్ చేయడం చూపించాను, మసాలాలు కలుపుకోవడం చూపించాను. ఇప్పుడు స్టీమ్కి పెట్టాను అనమాట. స్టీమ్కి పెట్టడానికి నా దగ్గర ఉన్న ఆప్షన్ ఇదే అనమాట. ఇదే బెటర్ అనిపించి ఇలా పెట్టాను. యాక్చువల్లీ వేరే గిన్నెలో పెడదాం అనుకున్నాను. యాక్చువల్లీ కింద ఈ గిన్నె పెట్టి ఈ గిన్నె పైన ఆ హోల్స్ గిన్నె పెట్టి చేద్దామని అనుకున్నాను. బట్ నాకు చిన్నగా అయిపోతుందేమో అని డౌట్ వచ్చింది. ఇదైతే పెద్దగా ఉంటుంది కదా ఇప్పుడు పెట్టిండేది, అదే బెటర్ ఆప్షన్ అనిపిస్తుంది. మనం ఒక అట్లీస్ట్ ఒక 10 minutes 20 minutes దీన్ని కుక్ చేయాలండి. అయితే తక్కువ ఫ్లేమ్ మీద మనం కుక్ చేసుకోవాలి. ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై అయి ఉందండి. ఇప్పుడు ఏమవ్వాలి, స్టీమ్ అవ్వాలి. కొంచెం లేట్ ప్రాసెసే, బట్ ఏంటంటే డిఫరెంట్గా తినాలి అనుకున్నప్పుడు మనం ట్రై చేయడంలో తప్పులేదు కదా. బయట ప్రతిసారి కూడా మనం రెస్టారెంట్లకి వెళ్ళి ఏం తింటాం చెప్పండి. కాబట్టి మన ఇంట్లోనే మనం చేసుకుంటే హైజీన్గా ఉంటుంది కదా. అందుకోసం నేను ఇలాంటి వంటలన్నీ కూడా ట్రై చేస్తూ ఉంటాను అనమాట. చాలా ఇష్టం నాకు రెస్టారెంట్ టైప్ కుకింగ్ చేయడం అంటే కనుక. మీకు కనుక నా రెసిపీస్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మనకి ఇది ఒక 10 minutes అండి. నేను 10 minutes తర్వాత మూత తీసి ఒకసారి చూస్తాను. తర్వాత మళ్ళీ మనం ఒకసారి చికెన్ ఏం చేయాలంటే ఫ్లిప్ చేసుకోవాలి. కొంచెం బెటర్, బాగా కుక్ అవ్వాలి కదా, కాబట్టి ఫ్లిప్ చేసుకోవాలి. తర్వాత ఏం చేద్దాం అనేది చూద్దాం. మనం చికెన్ని ఎలా కుక్ అయిందో చూస్తే మనకు నెక్స్ట్ ఏం చేయాలో తెలుస్తుంది అనమాట. ఓకే కదా. ఒక 10 minutes అయిందండి. ఒకసారి మూత తీసి చూద్దాం అనుకుంటున్నాను. చూద్దాం. ఓకే, మనం వేసిన పేపర్ని జాగ్రత్తగా తీసుకుందాం. ఇంకా కుక్ అవ్వాలండి. అలాగే ఇంకొక 10-15 minutes పెడతాను. ఇంకోటి ఏంటంటే నేను ఫ్లిప్ చేసుకుంటాను అనమాట, తిప్పి పెట్టుకుంటాను పీస్ని. ఓకేనా. చూసారా, నేను ఫ్లిప్ చేసుకున్నానండి. బ్యాక్ సైడ్ ఇలా కుక్ అయిందనమాట. ఇంకా కొంచెం సేపు కుక్ చేయాలండి. ఒక 15 minutes అటు సైడ్ ఇటు సైడ్, అంటే అరగంట నుంచి మనం ఒక 40 minutes కూడా పెట్టుకోవచ్చండి. ఆల్రెడీ కుక్ అయిపోయింది. సరే, నేనైతే ఈ మసాలాలు పట్టాలి కాబట్టి ఇంకో 15-20 నిమిషాలు ఇలాగే ఉంచుతాను. ఓకే, 10 minutes తర్వాత చూస్తున్నాను. ఇదిగోండి వాటర్ కూడా తగ్గిపోయిందనమాట. ఇంకా నేను తీసేస్తున్నాను. ఇప్పుడు జాగ్రత్తగా పేపర్ని తీసుకుందామండి. అయితే పర్ఫెక్ట్గా స్టీమ్ అవ్వాలంటే ఏంటంటే కొంచెం గ్యాప్ ఉండాలండి. ఇప్పుడు నేను తీసుకుంటాను, ఈ పీసులు ప్లేట్లోకి తీసేసుకుంటాను. కొంచెం వాటర్ దీంట్లోకి రావటం వల్ల కింద మసాలాలు ఉండిపోయాయి. బట్ పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయింది. ఓ, అసలు విరిగిపోతుందేమో అనిపించేటంతా కుక్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను స్టీమ్ చేయంగా మిగిలిన ఈ మసాలాని ఒక కప్పులోకి తీసేసుకున్నానండి. ఈ మసాలా మనకి తర్వాత తినేటప్పుడు మనం పీసుల మీద యూస్ చేసుకోవచ్చు.
స్టవ్ వెలిగించి తక్కువ మంట పెట్టుకున్నాను. నేను కుక్ చేసుకున్న చికెన్ పీస్ని కొంచెం స్టవ్ మీద రోస్ట్ చేస్తున్నానండి. ఇదేంటంటే ఇప్పుడు గ్రిల్డ్ చికెన్ లాగా వస్తుంది అన్నమాట, స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. తక్కువ మంట మీదే మనం దీన్ని రోస్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకో వైపు కూడా ఫ్లిప్ చేసుకొని మనం ఇక్కడ రోస్ట్ చేసుకోవాలి. ఓకే, చూసారు కదా నేను పీస్ని ఫ్లిప్ చేసి పెట్టుకున్నాను. మనం ఇలాగా కొంచెం స్టవ్ మీద కాల్చుకోవాలండి. ఇప్పుడు మనకు కాల్చిన ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుందన్నమాట. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చాలా జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోవాలన్నమాట. నేను 3 పీసులు కూడా కుక్ చేసుకొని మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు ఆయిల్లో మళ్ళీ డీప్ ఫ్రై చేసుకుందాం. మరొక వైపుకి తిప్పుకుందాం. ఒక్క 2 నిమిషాలు లేదా 3 నిమిషాలండి. ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే చాలు, సరిపోతుంది. తిప్పుకుందాం. చూసారా, ఒకవైపున చికెన్ని నేను కొంచెంగా స్టవ్ మీదే కాలుస్తున్నానండి. దానివల్ల ఏంటంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇదిగోండి, కొంచెంగా మనం ఫ్లిప్ చేసుకుందాం. విరిగిపోయింది పీస్. చూసారా, అంతగా కుక్ అయిపోయింది అనమాట. చూసారా, ఒక 2 మినిట్స్ అండి. చూసారా, కుక్ అయిపోయింది. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ స్టీమ్ రోస్టెడ్ చికెన్ రెడీ అయిపోయిందండి. చూసారా, రెడీ అయిపోయింది. ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఓకే, రెడీ అయిపోయింది. మిగతా 2 పీసెస్ కూడా చేసేద్దాం. చూసారా, ఇలా కాల్చడం వల్ల ఏమవుతుందంటే ఒక స్మోకీ ఫ్లేవర్ వస్తుందండి. ఆల్రెడీ బాగా కుక్ అయిపోయిందండి. ఓన్లీ ఫ్లేవర్ కోసం మనం కాలుస్తున్నాము. వావ్, అసలు ఇలా కాలుస్తుంటే తినేయాలనిపిస్తోందండి. ఆహా, మంట తగ్గించేసి ఇక్కడ ఇదిగోండి ఈ పీస్ని ఇదిగోండి ఇంట్లో వేస్తా. ఓకే, చూస్తున్నారా, ఈ లోపు నేను ఇది ఫ్లిప్ చేసుకొని దాంట్లోకి 2వ పీస్ వేసే లోపల కాలిందండి. సరిపోతుంది, నేను ఆపేసుకుంటున్నాను. ఇదిగోండి, దీన్ని కూడా ఫ్లిప్ చేసుకుందాం. చూసారా, మీకు ఎలా కనపడుతుందో పైన రోస్ట్ అయినట్టు కదా. ఒక్క 2 మినిట్స్ మనం ఒక్కొక్క పీసే కుక్ చేసుకుంటున్నాం కాబట్టి ఒక్కొక్క పీస్కి 2 మినిట్స్ పడుతుంది. ఓకే, చూసారా, ఈ పీస్ కూడా కుక్ అయిపోయింది. ప్లేట్లోకి తీసేస్తున్నాను. ఇదిగోండి 3rd పీస్. ఈ పీస్ కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం. ఇదైతే విరిగిపోయింది, అంత బాగా కుక్ అయింది. నేను ఫుడ్ కలర్ కొంచెమే వేసానండి, అందుకే ఎక్కువ ఎర్రగా రాలేదు. లైట్గానే వేసాను. మీకు ఇష్టమైతే ఎక్కువ వేసుకోవచ్చు ఫుడ్ కలర్. సరే, ఈ పీస్ కూడా కుక్ అయిపోయిందండి. తీసేస్తున్నాను. వావ్, అసలు ఈ ప్రాసెస్ చేస్తూ ఉంటేనే తినేయాలి అనిపించేటట్టుంది. చూసారా అండి, మన స్టీమ్ రోస్టెడ్ చికెన్ రెడీ అయిపోయింది. పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ అన్నమాట. మన ఇంట్లో కూడా మనం చాలా హైజీన్గా చాలా సులభంగా చేసుకోవచ్చు.
బట్ టైం ప్రాసెస్ అండి. స్టీమ్ అవ్వటానికి అయ్యే టైం ఒకటి తీసుకుంటుంది అనమాట. ఇదిగోండి, ఇది వచ్చి మయోనీస్ అనమాట. తర్వాత ఇది మనం పీసులకు పెట్టుకున్న గ్రేవీ అండి. మనకి గిన్నెలో మిగిలింది కదండి, ఆ గ్రేవీ మనం ఈ చికెన్ తినేటప్పుడు మనం నంచుకోవటానికి చాలా బాగుంటుంది. ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, అలాగే ఉల్లిపాయ. చూసారా, యమ్మీ యమ్మీ, టేస్టీ టేస్టీ. అసలు చెప్తూ ఉంటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అన్నమాట. తినేయాలి అనిపిస్తోంది. ఓకే, ఇంకా నేను టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. మనం పీసెస్లో మనకి మిగిలింది కదండి, ఆ గ్రేవీని మనం కొంచెం కనుక బాయిల్ చేసామంటే పచ్చివాసన పోయి చాలా బాగుంటుందన్నమాట. అయితే ఆల్రెడీ స్టీమ్ అయి ఉంది కాబట్టి మరీ అంత పచ్చిగా అయితే ఉండదు, బట్ దానికంటే కూడా కొంచెం కనుక కుక్ చేసామంటే సూపర్గా ఉంటుందండి. నేనైతే ఇప్పుడు కొంచెం స్టవ్ మీద పెట్టి వేడి చేస్తున్నాను. ఒకసారి చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఈ గ్రేవీని నేను కొంచెం స్టవ్ మీద పెట్టి కొంచెం కుక్ చేస్తున్నాను. బాగా ఉడుకుతోంది. ఇప్పుడు మంచిగా ఫ్లేవర్స్ కూడా ఏంటంటే చాలా బాగుంటాయి అన్నమాట. వేడిగా కూడా ఉంటుంది. ఇది మనకి కుక్ అయిందంటే ఇంకా బాగుంటుంది. చికెన్ పీస్లోకి మనం దీన్ని అద్దుకొని తినొచ్చు అనమాట. ఈ గ్రేవీలోకి మనం చికెన్ పీస్ని డిప్ చేసుకొని, మయోనీస్ డిప్ చేసుకొని తింటే వావ్, అద్దరిపోతుంది అనమాట. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంటుంది మన గ్రేవీ కూడా. హే ఫుడీస్, చూస్తున్నారు కదా, రెడీ అయిపోయింది. ఓ మై గాడ్, చూస్తున్నారా ఎలా ఉందో? యమ్మీ యమ్మీ, నోరు ఊరిపోతోంది, అసలు ఆగట్లేదు. టేస్ట్ చేసేయాలి, నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అన్నమాట. అంత బాగుంది రెసిపీ మాత్రం. మన స్టీమ్ రోస్టెడ్ చికెన్ రెడీ అయిపోయిందండి. వావ్, చూస్తూ ఉంటే నోరూరిపోతోంది. మైండ్ బ్లోయింగ్ అనమాట. నేనేనా ఇంత బాగా చేశానా అనిపిస్తోంది. వావ్, చూస్తారా? చూడండి చూడండి, యమ్మీ కదా. బయట మనం చూస్తుంటాం అలాగే ఉంది. ఎస్, ఇక్కడ మయోనీస్ ఉన్నాయి, ఇక్కడ గ్రేవీ ఉంది, ఆనియన్స్, అలాగే లెమన్. ఓకేనా, అన్నీ ఉన్నాయి. నేను టేస్ట్ చేసేస్తాను, ఇంకా మాట్లాడలేకపోతున్నాను. ఎస్, ముందు మయోనీస్, ఓ మై గాడ్, తర్వాత గ్రేవీ, సూపర్ అంటే సూపర్ అండి. బయట రెస్టారెంట్లో నోట్లో ఇంకా తింటూ ఉంటే కూడా నీళ్ళు ఊరుతున్నాయి అనమాట. అంత ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుందన్నమాట. అసలు ఊహించలేదు నేను ఇంత బాగా వస్తుంది అనేసి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, అస్సలు విడిచిపెట్టరు. మీ పిల్లలు మళ్ళీ 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 చేయమంటారనమాట. బయట రెస్టారెంట్లో కాదండి, చక్కగా మన ఇంట్లో మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే కదా. ఓకే, యమ్మీ యమ్మీ స్టీమ్ రోస్టెడ్ చికెన్ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీరు ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ స్టీమ్ చేసుకునే టైం ఒక్కటే మనకి, ఆ టైం ఒక్కటి పెట్టాలన్నమాట. టైం ఒక్కటి మనం పెట్టామంటే పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో మనం చేసుకోవచ్చండి. చూసారు కదా, పర్ఫెక్ట్ స్టీమ్ రోస్టెడ్ చికెన్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియోలు మీకు నచ్చుతున్నాయా? నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. TV21 ద బెటర్ చాయిస్. ఓకేనా అండి. అలాగే నాకు మరొక 4 ఛానల్స్ ఉన్నాయండి. నేను నేమ్స్ మెన్షన్ చేస్తాను. అలాగే మీకు వీడియోలో కూడా నా లోగోస్ కూడా మీకు నేను ఇస్తానన్నమాట. ఒకసారి చూడండి. TV21 ద బెటర్ చాయిస్ వెజ్ రెసిపీస్, TV21 ద బెటర్ చాయిస్ నాన్ వెజ్ రెసిపీస్, TV21 ద బెటర్ చాయిస్ ధార్మికం, TV21 ద బెటర్ చాయిస్ నాలెడ్జ్. అలాగే మెయిన్ ఛానల్ అండి TV21 ద బెటర్ చాయిస్. ఈ 5 ఛానల్స్ కూడా నావేనండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు మంచి వీడియోలు, మంచి నాలెడ్జ్ కానివ్వండి, ధార్మికం కానివ్వండి, వెజ్ రెసిపీస్, నాన్ వెజ్ రెసిపీస్,
అలాగే వెస్టీజ్ బిజినెస్, మోటివేషన్, ఇలా రకరకాల వీడియోలు మీకు అందించడం జరుగుతుంది. మీకు ఈ వీడియోలన్నీ ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నానండి. మీకు యూజ్ అవుతున్నాయా లేదా, మీ కామెంట్ ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఏదైనా టాపిక్ గురించి వీడియోస్ కావాలా అయితే అది కూడా నాకు తెలియచేయండి. నేను వీడియో చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాను. TV21 ద బెటర్ చాయిస్. నేను పుష్ప. నమస్తే.